జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఉద్యోగులు తీవ్ర అసంతృప్తికి రోడ్లెక్కి పాటలు పాడి వాట్సాప్ గ్రూపుల్లో తీవ్ర విమర్శలు చేయడానికి ప్రధాన కారణం టైంకి జీతాలు ఇవ్వడం లేదు అని చెప్పేవాళ్ళు. అలాగని ఏ నెల ఒక్క నెల కానీ పెండింగ్ పెట్టినట్లయితే అక్కడ మనం చూడలేం. బట్ కొంచెం అటు ఇటు లేట్ అయ్యేదేమో. మరి ఏ ప్రభుత్వమైనా ఒకే రోజు అందరికి ఇవ్వదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చింది, 3వ సంవత్సరం అడుగు పెడుతూ ఉంది. టక్కన 1వ తేదీ జీతాలు ఏమైనా అందుతూ ఉన్నాయా? ఇవి ఎంతమందికి అందుతున్నాయి? ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళకు వాళ్ళు తెలుసుకోవాలి ఏ డేట్కి వస్తున్నాయి ఏంటి అని. ఇంట్రెస్టింగ్, ఈరోజు పత్రికలో ఒక వార్త కనిపించింది. మళ్ళీ ఫస్ట్ వస్తుంది, ముందు నెల జీతాలే ఇవ్వలేదట. మొత్తం 177 ప్రభుత్వ విభాగాల్లో 50,000 మందికి పైగా కాంట్రాక్టు ఉద్యోగులకు జీతాలు అందలేదంటున్న ఉద్యోగ సంఘాల నేతలట. 2 రోజుల్లో మళ్ళీ 1వ తేదీ వస్తుందని, కానీ రాష్ట్రంలో వేలాది మంది ఉద్యోగులకు మాత్రం ముందు నెల జీతాలే ఇంకా ఇవ్వలేదని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ అంటే సర్చ్ విభాగంలో సుమారు 4,500 మంది ఉద్యోగులు ఎవరికి ఇంకా ఏప్రిల్ 1వ తేదీని ఇవ్వాల్సిన జీతాలు ఇవ్వలేదని, రాష్ట్ర వ్యాప్తంగా విద్యాశాఖ పరిధిలోని జూనియర్ కాలేజీలో పనిచేసే 3,000 మంది, డిగ్రీ కాలేజీలో పనిచేసే 900 మంది, పాలిటెక్నిక్ కాలేజీలో పనిచేసే 500 మంది లెక్చరర్లకు సైతం జీతాలు ఇప్పటికీ ఇవ్వలేదని, వీరితో పాటు పాఠశాల విద్యా పరిధిలో పనిచేసే 4,500 మంది ఎంటీఎస్ ఉపాధ్యాయులది అదే పరిస్థితి అని, సాంఘిక సంక్షేమ శాఖలో పనిచేసే 1,600 మంది టీచింగ్ ఉద్యోగులు, గిరిజన సంక్షేమ శాఖలో పనిచేసే టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగులు కలిపి 2,500 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఏప్రిల్ 1న జీతాలు అందలేదని ఆయా ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పేర్కొంటూ ఉన్నారు. మొత్తం 100కు పైగా ప్రభుత్వ విభాగాల్లో పనిచేసే సుమారు 50,000 మందికి పైగా ఉద్యోగుల వేతనాలు అందక వాళ్ళు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సెర్చ్ పరిధిలో గౌరవ వేతనంతో పనిచేసే 27,000 మంది పైగా గ్రామ సమాఖ్య సహాయకులు, విఓఏ యానిమేటర్లు అంట, వాళ్ళకు 4 నెలలుగా గౌరవ వేతనం ఇవ్వలేదట. మార్చి నెలలో కూడా కాంట్రాక్ట్ లెక్చరర్లు, సెర్చ్ ఉద్యోగులతో పాటు చాలా విభాగాల్లో పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగులకు చాలా ఆలస్యంగా జీతాలు అందినాయట. ఈసారి అయితే అసలు అందలేదట. సో మొత్తం మీద చాలామంది ఉద్యోగులకు మే 1 వస్తున్నా ఇంకా ఏప్రిల్ జీతాలు ఇవ్వలేదు అన్నది కథనం.